మహా ఉన్నతుడైన యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడుతూ ఉన్నాను. క్రైస్తవ్యం మధ్యన చెలరేగిన అలజడులు, అక్రమాలు, దౌర్జన్యాలు, హింసాకాండ, మారణకాండ ఎన్నో ప్రభువా, దయచేసి వాటిని అణిచివేయండి. ఎంతోమంది అమాయకులైన ప్రజలు మిమ్మల్ని కలిగి ఉన్నారు. యేసు మాకు దేవుడని చెప్పుకుంటున్నారు. అయితే వారికి అంత పరిపూర్ణమైన వాక్య జ్ఞానము లేదు. తండ్రి, ఆ బిడ్డలు ఈ కార్యములను చూసి బలహీనులై తిరిగి వెనక్కి వెళ్ళిపోదురు ప్రభువా. దయచేసి ఒక్కొక్క బిడ్డను మీరు ఆత్మీయంగా బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్క బిడ్డ పైన మీ కృప సమృద్ధిగా కుమ్మరించి వారిని మీలో స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాను. సమస్తము నీకే మహిమ కలుగు రీతిగా మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 20వ తారీఖు 2025 ఆదివారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములో ఉన్న విషయాలే మీతో మాట్లాడుటకు ప్రభువు నాకు సహాయము చేయునుగాక. చూడండి, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని చెప్పాడు. సొలొమోనుకు దావీదు మహారాజు చెప్పిన మరొక విషయం, నీవు ఆయనను తెలుసుకొని అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ నా మనవి, ప్రభువుని మనం తెలుసుకున్నామా అనే ప్రశ్న దేవుని బిడ్డలుగా ఎంతోమంది ఆయనని ఇంకా తెలుసుకొనలేరు. ఒకవేళ ప్రభువు నాకు తెలుసు అని నేనంటే ప్రభు అంటాడు, నీవెవరో నాకు తెలియదు అని. ఎందుకు ఆ మాట ప్రభులు వారు అంటారు అంటే, బైబిల్లో 139వ కీర్తన వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని అంటాడు. దేవుడు మనల్ని పరిశోధించకుండా తెలుసుకోడు. పరిశోధించడము అంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చేది 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, చాలా రోజులు జ్వరం వస్తూ ఉంటే ఆ బిళ్ళలు ఈ బిళ్ళలు తింటూ ఉంటారు. అయితే జ్వరం తగ్గకపోతే హాస్పిటల్కు వెళితే డాక్టర్ గారు వైద్య పరీక్ష చేస్తారు. వెళ్ళి ల్యాబ్లో మీ రక్తం ఇచ్చి పరీక్ష చేసుకోండి. ఆ జ్వరం ఏ జ్వరం, వైరల్ ఫీవరా లేకపోతే ఇంకొకటి టైఫాయిడా, నార్మల్ ఫీవరా ఏంటి అనేది తెలుస్తుందని పరిశోధించిన తరువాతనే ఆ జ్వరం ఏదో తెలిసిన తరువాత తాను దానికి సరైన మందుని డాక్టర్ గారు ఇస్తారు. అదే రీతిగా పరిశీలిస్తాడు దేవుడు మనల్ని. ఎలాగ పరిశీలిస్తాడు? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నన్ను పరిశోధించేటప్పుడు ప్రభులు ఎక్కడ కూర్చుంటున్నాను, ఎందుకు లేస్తున్నానో నాకు ప్రభుల వారు తెలుసు.
నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అని అంటాడు. తలంపు పుట్టక ముందే మనస్సు గ్రహించుచున్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అంటాడు. ప్రియులారా, ప్రభుల వారు ఈ రీతిగా కూర్చుండుట, లేచుట, నీ తలంపులు, నడక, పడక అన్నింటినీ పరిశీలించిన తరువాత ప్రభు నిన్ను తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆలోచన చేయి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు యొక్క పరిశీలనలో నువ్వు నిజంగా సరైన వాడివా, సరైన దానివా? ఆలోచన చేయి. ప్రభు యొక్క పరిశీలనలో నీవు సరైన దానివి కాకపోతే, సరైన వాడివి కాకపోతే నిన్ను ప్రభు ఎరుగడు. నేను అంటున్నాను, ప్రభు నాకు తెలుసు అనని. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదని. అందుకని దావీదు చెప్పిన మాట ఏమిటంటే, ఆయన అంటాడు, నీవు ఆయనను తెలుసుకొని, ప్రభుని తెలుసుకున్న తరువాత నీవు హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఆయనను సేవించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు నేను తెలుసుకోవాలి, దేవుడు నన్ను తెలుసుకోవాలి. అప్పుడు ఒకరికి ఒకరము మేము తెలుసుకుంటాం. ఆ రీతిగా తెలుసుకున్న తరువాత చూడండి, హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఆయనను సేవించాలి. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేస్తాడు. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, ప్రభువుని నేను తెలుసుకోనకుండా, ఆయనను సేవించకుండా, ఆయనను నేను వెదకినట్లయితే ఆయన నాకు ప్రత్యక్షము కాడు. ఆయనను నేను విసర్జించిన వాడైతాను. ఆ రీతిగా ఆ కృపగల దేవుడు నిత్యము నన్ను త్రోసివేస్తాడు. ఈరోజున చాలామంది దేవుణ్ణి ఎరగని వారుగా, దేవుణ్ణి సేవించని వారుగా, ఆయనను వెదకని వారుగా, ఆయన తెలియని వారుగా, ఆ కృపగల దేవుని విసర్జించిన వారుగా, ఆయన చేత త్రోసివేయబడిన వారుగా చాలామంది ఉంటున్నాం. దేవుని బిడ్డలు, మీకు నా మనవి, ఎప్పుడు కూడా మనము దేవుని చేత త్రోసివేయబడిన వ్యక్తులుగా ఉండకూడదు. మహోన్నతుడైనటువంటి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, ఆయన్నెప్పుడు మనము సేవించేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ కృపగల దేవుణ్ణి వెదికేవారుగా ఉండాలి. ఆయన చేత మనము త్రోసివేయబడితే ఎంతకాలమైనా మనం చేసేటటువంటి ప్రార్థనలు ప్రభుకి వినపడవు, మన అక్కర్లు తీరవు, మన పరిస్థితులు మారవు. దయచేసి గమనించాలి. ఈ రీతిగా మన జీవితంలో ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తూ మన జీవితంలో ఆయన ద్వారా త్రోసివేయబడిన వ్యక్తులుగా ఉంటాం. అయితే సాతానుడు మనల్ని ఏమాత్రము కూడా మనము త్రోసివేయబడిన వ్యక్తులుగా అనుకోకుండా వాడు చాలా జాగ్రత్తగా నిన్ను ప్రార్థనకి పంపుతాడు. నువ్వు ప్రార్థన చేసుకోవటానికి కూడా అవకాశం ఇస్తాడు. కానుకలు ఇవ్వటానికి కూడా అవకాశం ఇస్తాడు. కన్నీటితో అడగటానికి కూడా అవకాశం ఇస్తాడు.
అయితే ప్రభు నిన్ను త్రోసివేశాడని ఎలాగ తెలుస్తుందంటే, నువ్వు ప్రార్థించినది ఏది కూడా నీకు దొరకదు. నువ్వు ప్రార్థించినది ఏది కూడా ప్రభు నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున నీవు ప్రభు ద్వారా త్రోసివేయబడిన వ్యక్తివా, లేక ప్రభుని తెలుసుకొని ఆ కృపగల దేవుని సేవించి హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను సేవించే బిడ్డగా నీవున్నావా ఆలోచించాలి. 9వ వచనము పూర్తయ్యాది. ఆమేన్.